డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎంసెట్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా మరి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే 14వ తారీఖు దాకా అయిపోయిందమ్మా. 14th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి సీట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకుంటే. కానీ మరి ఇప్పుడు ఫేజ్ 2 మరి యొక్క డీటెయిల్స్ కూడా రావటం జరిగింది. రిజిస్ట్రేషన్ అది ఫేజ్ 2కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాం. ఫేజ్ 2 డీటెయిల్స్ ఎప్పుడంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్కి సంబంధించి ఫేజ్ 2 ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చేశారు వీళ్ళు. ఇది ఫేజ్ 2 డీటెయిల్స్. ది సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ రిపోర్టింగ్ డేట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. 14వ తారీఖు ఎక్స్టెండ్, యాక్చువల్గా అయితే 13వ తారీఖేనమ్మా. 14వ తారీఖు ఎక్స్టెండ్ చేశారు. ఫైనల్ ఫేజ్ యాక్టివిటీస్ విల్ కమెన్స్ ఫ్రమ్ 17వ తారీఖు వరకు మరి ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. అది ఫైనల్ అంటారు. మళ్ళీ కూడా ఇంకోటి ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ కూడా ఫేజ్ 3 కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ క్యాండిడేట్స్ హ్యావ్ అడ్వైడ్ టు రిఫర్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిఫర్ చేయమన్నారు. అది ఒకసారి చూద్దాం. ఫేజ్ 2 డీటెయిల్స్లో మంచి సీట్స్ వస్తాయమ్మా. ఈసారి ఏంటంటే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, సీట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే సప్లై కంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. సీట్స్ ఆఫ్ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు మీకు టాప్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. మంచిగా ఆప్షన్స్ పెట్టుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోవటంలా. మరి అది ఆప్షన్స్ పెట్టుకుంటే మంచి కాలేజీలు జేఎన్టీయూ కానీ, ఏయూ కానీ, అనంతపురం, కాకినాడ, విజయనగరము, ఇలా మంచి మరి యూనివర్సిటీ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. ఆర్వీఆర్ చేసి లక్కిరెడ్డి బాలరెడ్డి, మరి అదేవిధంగా భీమవరంలో ఉన్న భీమవరం విష్ణు కాలేజీ, ఎస్ఆర్కేఆర్, ఇవన్నీ కూడా మంచి కాలేజీ, కొద్దిగా బెటరు ఏపీలో. ఇక అంత మంచి కాలేజీలు నాకు కనబడతలేదు, కానీ వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరు. గాయత్రి అంటారు, అది వాళ్ళు డీమ్డ్కి వెళ్ళిపోయినట్టున్నారు. తర్వాత రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అని, అనిల్ నీరుకొండ అని, ఇలా మంచి కాలేజీ. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ మనకి సౌత్లో గుంటూరు ప్రాంతంలో మంచి కాలేజ్ అది కూడా. కాకపోతే ఈ ప్రాంతంలో మేము కూడా అక్కడే చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం దానికి అంత వెలుగులోకి అయితే రావటంలా. బాపట్ల అది కూడా మంచి కాలేజ్, నెంబర్ 1 ఆర్వీఆర్ చేసి అనేది ఆల్మోస్ట్ ఆల్ మంచి కాలేజ్ అది కూడా. మరి స్టూడెంట్స్ చూసినట్టయితే ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించిన అడ్మిషన్లు ఇది ఫైనల్ ఫేజ్ అంటారు. ఫైనల్ ఫేజ్ ఇది ఫైనల్ ఫేజ్ కాదు, ఫేజ్ 3 కూడా వచ్చేసి ఇది మనం ఫేజ్ 2, నా దృష్టిలో అయితే ఫేజ్ 2. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మరి ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా వెళ్ళిపోయింది. చూశారు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషను మరి 20వ తారీఖు ఇదంతా అయిపోయింది. స్టూడెంట్స్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీజు పేమెంటు, వెరిఫికేషన్ డీటెయిల్స్, ఇది ఫైనల్ ఫేజ్. మళ్ళీ ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీజు పేమెంట్ అంటే 17వ తారీఖు వీళ్ళు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు మరి ఆగస్టు 17 నుంచి 20 లోపు ఆన్లైన్ సర్టిఫికేషన్ చూసుకోవాలి. మరి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ అట్ హెచ్ఎల్సి బై ఆన్లైన్ 17తో 21 నుంచి. ద డేట్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ 17 నుంచి 22. మరి డేట్ ఆఫ్ చేంజింగ్ వెబ్ ఆప్షన్స్ 23వ తారీఖు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ 26వ తారీఖుని సీట్ అలాట్మెంట్ వచ్చింది. 17 నుంచి అయితే మరి అలాట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. 17 నుంచి ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అట్ కాలేజీ 27వ తారీఖు నుంచి 31 వరకు జరుగుతుందమ్మా. సెల్ఫ్ జాయినింగు రిపోర్టింగు 27, క్లాసెస్ 27 నుంచి ఫేజ్ 2 వాళ్ళకి మరి ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి అమ్మా. ఈసారి వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి. ఎవరైనా ఉంటే మరి మనల్ని సంప్రదించవచ్చు, మెంటర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. ఎట్లా పెట్టుకోవాలి సార్ ఏదేదంటే మీరు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మీ ఇష్టం అది. ది డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనకి 17 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 26వ తారీఖు నుంచి 27 నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 అడ్మిషన్లు అయితే స్టార్ట్ అయిపోయిన స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు సీసీయాప్లో కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు అయిపోయిన ఇక మిగిలిన స్టూడెంట్స్ మంచి కాలేజీల్లో రావడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరి మన ఛానల్ ఎలాంటి డీటెయిల్స్ కోసం ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.